గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో చర్లపల్లి ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు కదా. గత 10 రోజుల నుంచి అసలు ఎందుకు జరిగింది ఏంటి అనే రీజన్ తెలియదు. విజయశాంతి రెడ్డి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని అతి దారుణంగా రైలు కింద, గూడ్స్ ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకొని. అసలు ఏంటి వాళ్ళ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? వాళ్ళ ఫోన్లు తీసుకున్నారు, ఆమె ఫోను, ల్యాప్టాప్ మొత్తం తీసుకున్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్లోకి తీసుకెళ్లారు. అసలు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. 10 రోజుల నుంచి చూడొచ్చు. ఫినాన్షియల్ కండిషన్ అంటే అసలు దాని వెనకాల ఉన్న రీజన్ చూసుకుంటే, ఒక వ్యక్తి చనిపోవడానికి మోస్ట్లీ ఒకటి డబ్బు కారణమై ఉంటుంది, లేదా ఇంట్లో గొడవలు కారణమై ఉంటుంది. మానసికంగా తను ఎలా ఫీల్ అవుతుంది దాన్ని తీసుకోగలిగితే ఎదిరించుకొని ఉంటుంది, లేదు వాటిని తట్టుకోలేకపోతే ఇలాంటి సూసైడ్లు కారణమై ఉంటుంది. కానీ ఫినాన్షియల్గా వాళ్ళు ఫుల్ సెటిల్డ్ అనమాట. ఒకసారి చూడొచ్చు, ఇల్లు కట్టించుకుంటున్నారు కొత్తది. స్టార్టింగ్లో జస్ట్ ఒక సేల్ కోసము ఇద్దరు కాంబినేషన్లో సేల్ కోసం కట్టి అమ్ముదాం అనుకున్నారు. బట్ ఆఫ్టర్ దట్ వాళ్ళే ఒక క్లారిటీకి వచ్చి మేము ఇందులోనే ఉందాము అని చెప్పేసి డిసైడ్ అయినారంట. ఇల్లు చాలా బాగుంది. మొన్ననే గడప పూజ కూడా ఏదో చేసినారంట, ఒక 2 weeks ముందు వచ్చినారంట. చాలా హ్యాపీగా ఉన్నారంట. ఇంట్లోకి వెళ్ళబోతున్నామా అన్న సంతోషము, పిల్లలతో హ్యాపీగా అందరూ వచ్చి గడప పూజ చేసుకుని వెళ్ళారు. వాచ్మెన్ క్లియర్గా మాట్లాడతారు, వాచ్మెన్ క్లియర్గా చెప్పాడు. అంటే మొత్తం క్లారిటీగా ఉంది, అంతా బాగుంది. మరి ఎందుకు ఇంకా ఏమన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, వాళ్ళ బ్రదర్ని అడిగితేనేమో, యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడింది లాస్ట్ కాల్ అంతకు ముందు. అంతా బాగానే ఉంది, మాతో అంతా బాగానే మాట్లాడింది అని చెప్పేసి బ్రదర్ చెప్తున్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా క్లారిటీ ఇచ్చాడు, నాకు అసలు మా దేవత మా భార్య చాలా ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని అడిగినా, వాళ్ళ అత్తని అడిగినా, వాళ్ళ అమ్మని అడిగినా, వాళ్ళ బ్రదర్ని అడిగినా, ఈయన దుబాయ్లో ఉంటారు వాళ్ళ హస్బెండ్ వచ్చేసి. సో ఆయన కూడా క్లారిటీగా ఉన్నాడు, అసలు అంతా బాగానే ఉంది, అసలు రీజన్ ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు, చాలా మిస్టీరియస్గా ఉంది. కానీ అన్యాయంగా ఆమెతో పాటు 2 చిన్న పిల్లలు, కాలేజ్ చదివే పిల్లలు, మంచి భవిష్యత్తు ఉంది పిల్లలకి. కన్న తల్లి మరి అంత పిల్లలతో పాటు చనిపోయి, ఆమె కళ్ళ ముందే పిల్లలు కూడా అతి దారుణంగా చనిపోతుంటే చూస్తూ ఉండే అంత బాధ ఆమెకి ఏమొచ్చిందని చెప్పేసి ఎవరికి అర్థం కావట్లేదు. అసలు నార్మల్గా పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే ఎవరు తట్టుకోలేరు, అలాంటిది చచ్చిపోతున్నామని తెలుసు, సూసైడ్ చేసుకుంటున్నామని తెలుసు, మొత్తం పిల్లల్ని తీసుకొచ్చింది, కాలేజ్ హాస్టల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చింది, రైల్వే స్టేషన్కి వెళ్ళారు. అంటే ఈ గ్యాప్లో ఆమెకి క్షణం తెలుసు పిల్లల్ని చచ్చిపోతున్నారని చెప్పేసి. అయినా కానీ ఈ రకంగా అసలు ఆమె అంత కఠినమైన డెసిషన్ తీసుకోవడానికి ఆ రీజన్ ఏంటి అని చెప్పేసి ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. పోలీసు వాళ్ళు కూడా పాపం తలనొప్పిగా మారిపోయింది ఈ కేసు. అసలు ఏంటి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక అన్యాయంగా 2 పిల్లలు, ఒక మహిళ చనిపోయింది సూసైడ్ చేసుకొని. దాని వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా, ఏమన్నా జరిగిందా, ఏంటి అని ఫోన్ చూసుకుంటే ఒక అన్నోన్ వ్యక్తితో మాట్లాడింది అని చెప్పేసి కొంచెం అయితే బయటకు వస్తుంది, ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. మరి ఆ వ్యక్తి ఎవరు, నిజంగానే దానివల్లే ఆమె సూసైడ్ చేసుకుందా అంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగి, మంచి స్ట్రాంగ్ ఉమెన్, ఆమెను చూస్తేనే అర్థమవుతుంది. ఒక టీఎల్గా ఉంది, ఇంట్లో ఉంటుంది, మోస్ట్లీ ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తుంది, అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే. అలాంటిది అంత స్ట్రాంగ్ ఉమెన్ సూసైడ్ చేసుకోవాలి అన్న థాట్ ఎలా వచ్చింది అసలు? అంటే అంత తన సొంత కాళ్ళ మీద తను నిలబడి జాబ్ చేస్తుంది. వాళ్ళ భర్త జాబ్ చేసినా కానీ, వాళ్ళ భర్త దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. ఒక మంచి సెటిల్డ్ ఫ్యామిలీ, ఒక మంచి కుటుంబం, ఆ కళ్ళలు కానీ ఒక ఇంట్లో కట్టుకొని అందులో ఉందామని అనుకున్నప్పుడు ఇలాంటి అసలు ఇన్సిడెంట్ సడన్ గా షాక్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదు, చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ పరిచయస్తులకి అర్థం కావట్లేదు, ఎవ్వరికి ఏ రీజన్ తెలియదు. ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న డేటా ఎరేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది, దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఆమె ఫోన్ చూసుకుంటే ఎలాంటిది తెలియట్లేదు, ఎవరు అన్నోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడిందని అంటున్నారు. సో రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు తిరిగితే బ్యాక్లో ఎవరో ఫాలో చేస్తున్నట్టు అదొక విజువల్. అంటే పోలీసులకి ఒక క్లూ కూడా ఆ లీడ్ ఇవ్వట్లేదు, ఒక చిన్న క్లూ కూడా లీడ్ తీసుకెళ్ళకపోతుంది. సో దీనికి సంబంధించి అసలు ఏంటి అనే విషయాలు అయితే ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఆ ల్యాబ్లో నుంచి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి, ఫోన్ ఓపెన్ చేసి క్లియర్గా మొత్తం కనుక్కుంటే తప్ప ఈ విషయాలు బయటపడవు. ఒకటి, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నారు. మరి వాళ్ళ బ్రదర్ ఏమో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నా చెల్లి చనిపోయింది, నా ఫ్యామిలీ
అసలు నన్ను ఎలా అనుమానిస్తున్నారు, నేను చాలా అసలు నిజమేంటో బయటికి తీసుకురావాలి కానీ కేసుని మిస్లీడ్ చేసి నేనే ఏదో చేసినట్టు కొంతమంది నన్ను ఆరోపిస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో అది కూడా క్లారిటీగా చూడాలి. అంటే వాళ్ళ బ్రదర్ సైడ్ నుంచి చాలా క్లారిటీగా ఉన్నాడు, నాకు ఆ బాధ ఉంది అని చెప్పేసి వాళ్ళ మదర్ కూడా చెప్తుంది. అంతా బాగానే ఉంది, అసలు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి. అసలు దీని వెనకాల కారణం ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఒక కన్న తల్లి ఆ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఆమెతో పాటు సూసైడ్ చేసుకోవడం మాత్రం ఇది తప్పు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం చాలా దారుణమైన సంఘటన. ఒకవేళ చనిపోయేది ఉంటే ఆమె అంతా బాధ తట్టుకోలేకపోతే ఆమె వరకు ఉంటే ఓకే, కానీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళ పిల్లల్ని కూడా ఆ ఫోటోలు చూస్తే చాలా దారుణం. అసలు చూడలేం, అంత దారుణంగా ట్రైన్ వెళ్ళిపోయింది వాళ్ళ మీద నుంచి. ఇది చెప్పలేను కూడా. అలాంటిది వాళ్ళ మంచి ఫ్యూచర్ ని ఖరాబ్ చేసి ఆమె అదొక తన్న తల్లి ఆమె ఈ విధంగా డెసిషన్ తీసుకోవడం అనేది చాలా రాంగ్. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళని, అదేవిధంగా దీనికి సంబంధించిన వాచ్మెన్ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం విజయశాంతి రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నారు, కొత్త ఇల్లు. స్టార్టింగ్ ఏదో సేల్ కి అనుకొని కట్టించారు, తర్వాత ఇక మనమే ఉందామని డిసైడ్ అయినారంట. దానికి సంబంధించిన వాచ్మెన్ గారు ఇక్కడే ఉన్నాడు. వాచ్మెన్ ఉన్నాడు అంటే స్టార్టింగ్ నుంచి ఆమెతో మాట్లాడుతుండడం, సో ఇవన్నీ డిస్కషన్ లో ఉన్నాయి కాబట్టి మేబీ ఏమన్నా అసలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసా, ఏంటి పరిస్థితి, సడన్ గా ఇలా చనిపోవడం పైన మీరేమనుకుంటున్నారు? నేను చాలా షాకింగ్ అయిపోయిందండి. అసలు ఇలా చేస్తాను కూడా అనుకోలేదు. వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూల్గా ఉండేవారు, మాట్లాడుకుని వెళ్ళిపోయేవారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే కొంచెం వచ్చినప్పుడల్లా ఇంటి గురించి కానీ మాట్లాడేది మీతోనే కాబట్టి అందుకే అడుగుతున్నాము, ఏంటి అసలు పరిస్థితి? తెలియదండి నాకు కూడా. ఫస్ట్ ఇల్లు కట్టించినారా లేకపోతే కొన్నారా ఏంటి? ఫస్ట్ కట్టించుకున్నారు ఇల్లు, ఇట్లా ఫ్లాట్ అనుకొని ఇల్లు కట్టించుకున్నారు. సేల్స్ అని పెట్టేసి ఇల్లు కడితే అమ్ముదామని అనుకున్నారు. మరి ఏమైనా తెలియదు, ఇక ఇప్పుడు సపరేట్ కట్టించుకుంటున్నారు. సెపరేట్ గా ఫస్ట్ సేల్ కనుక్కున్నారు, లేదు ఇప్పుడు ఓన్ గా కట్టించుకుంటున్నారు. ఎవరు ఈ డెసిషన్ ఆమెదేనా? ఇట్లా ఇంట్లో వాళ్ళందరిది కావచ్చు, ఇంట్లో వాళ్ళందరు కావచ్చు. ఇక ఆమె కట్టించుకుంటున్నారు ఓన్. వాళ్ళ మదర్ వచ్చి కట్టిస్తా ఉంటారు. మేడం ఎప్పుడో సార్ వస్తారు, విజయ్ గారు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వస్తారు, ఇక లేకపోతే ఇక్కడ ఇంటికాడ ఉంటారు. ఇక డైలీ వాళ్ళ మదర్ వస్తారు, పుష్ప మేడం వచ్చి కట్టించుకుని వెళ్తారు. ఎలా ఉంటుంది బాండింగ్? వాళ్ళిద్దరి బాండింగ్ మంచిగా ఉంటుంది. అలాగే అంటే ఏమంటే మరి సొంతంగా ఇల్లు కట్టుకొని అయిపోయే టైంకి సూసైడ్ అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నాకు చాలా షాకింగ్ ఉంది. 2 weeks బ్యాక్ చూసాను, అక్కడ పూజ అయితే వచ్చారు, దర్వాజాలకి పూజ కూడా అయిపోయింది. పూజ కూడా వచ్చారు, వాళ్ళ డాక్టర్ కూడా వచ్చారు. డాక్టర్ వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ మమ్మీ ముగ్గురు వచ్చి పూజ చేసుకుని వెళ్ళారు. అసలు ఆ రోజు చూసాను. పిల్లలు మంచిగా ఉంటారు, ఇంటెలిజెంట్, వాళ్ళు ఇన్నోసెంట్ గా చాలా ఇంటెలిజెంట్. మరి అందులో ఇలా చేసుకున్నా అర్థం కావట్లేదు. అంటే మీకు ఏం తెలియట్లేదు, ఏం అర్థం కావట్లేదు? మాకు కూడా అసలు ఏం తెలియట్లేదు. చాలా షాకింగ్ అయిపోయినా ఆ రోజు చనిపోయిందని తెలిసి. నేను టీవీలో న్యూస్ చేస్తాను, అది బయట వస్తే చూసాను. టీవీలో చూసేటంత వరకు కూడా మీకు తెలియదు అసలు ఇట్లా చేసుకుంటాను అసలు లేదు. ఏమవుతుందంటే అసలు 10 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో రీజన్ తెలియట్లేదు. ఫస్ట్ అసలు ఏంటి, ఎవరైనా ఉన్నారా మధ్యలో, ఎవరైనా బెదిరించారా, డబ్బు సమస్య లేకపోతే ఇంట్లో సమస్యలా, ఎవరికి అర్థం కావట్లేదు. ఫైనాన్షియల్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ మంచిగా మరి ఏం ప్రాబ్లం తెలియట్లేదు. ఫైనాన్షియల్ గా అయితే సెటిల్, ప్రాబ్లం ఏం లేదు. మంచి శాలరీ ఆమెకి వస్తుంది, ఆయనకి మంచి శాలరీ వస్తుంది. ఆశ కూడా అసలు ఏం ప్రాబ్లం లేదు, మరి ఎందుకు చనిపోయిందో అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు మీరు లాస్ట్ మాట్లాడింది ఎప్పుడు? ఆ రోజే చూసాను, 2 weeks బ్యాక్ దర్వాజాలను వెళ్ళేటప్పుడు చూసాను, మాట్లాడి కార్ వాష్ ఉంటే కార్ వాష్ కూడా చేయించుకుని వెళ్ళారు. ఇక ఆ రోజు చూడండి, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు జరిగింది అనేది మాత్రం తెలియదు. ఎంత ఉంటుంది కాస్ట్, ఎంత ఉంటుంది తెలియదు సార్, వాళ్ళకి తెలియదు, సార్ వాళ్ళకి తెలుసు. రేట్ కూడా మేము అడగలేదు, పని చేసుకుంటే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి విజయశాంతి రెడ్డి గారు వాళ్ళ ఫినాన్షియల్ గా సెటిల్డ్ ఉన్నారు, మొత్తం బాగానే ఉంది, ఇంత మంచి ఇల్లు కట్టుకొని కూడా మళ్ళీ ఇంత దారుణంగా చనిపోవాల్సిన పరిస్థితికి అసలు ఏంటి రీజన్స్ అనుకుంటున్నారు? దీనిపైన మీ అభిప్రాయం? ఇక్కడ ఇది సుప్రభాత్ టౌన్షిప్ అండి, గ్రేటర్ కమ్యూనిటీ. ఇందులో ఇల్లు కట్టుకున్నారంటే చాలా ప్రశాంతమైన డీసెంట్ లైఫ్ ఉన్న వాళ్ళు, ప్రశాంతత కోరుకున్న వాళ్ళే ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు. ఇంత మంచి డీసెంట్ గా ఇల్లు కట్టుకొని మరి వాళ్ళు బీబీ నగర్ లో ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు, మానసికంగా కూడా వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు ఏం సమస్యలు లేవని. సరే, ఆమెకి ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు ఆమె చూసుకొని, చావు దేనికి పరిష్కారం కాదు.
ఆమె తను చనిపోవాలనుకుంటే డిసిషన్ తీసుకుంటే తను చనిపోయింది. 2 పిల్లలు చేతికొచ్చిన పిల్లలు. ఒకళ్ళు ఇంటర్మీడియేట్ చదువుతున్నారు. ఇంకోళ్ళు వచ్చేసి అమ్మాయి ఎంత ఎంత అందంగా ఉన్నారు పిల్లలు వాళ్ళు. అంత అందమైన పిల్లల్ని మరణానికి ప్రోత్సహించి చంపడం అనేది చాలా పాపం. అది ఏ సమస్యలున్నా దేవుడు ఒకసారి లైఫ్ భూమి మీదకి ఇచ్చిండంటే అది ఆరోగ్య సమస్యలతో చంపేసిండంటే అది వేరు. కానీ ఈ మానసిక సమస్యలు గాని, ఆర్థిక సమస్యలు లేకుండా చనిపోవడం అనేది దాని ఇంకేదో బలమైన కారణం ఉంటది. కారణం అంటే తను చనిపోయిండు. పిల్లల్ని చంపేదైతే లేకుండా. అంటే ఏంటి అటు అసలు ఇటు రకంగా ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్ అనుకోవచ్చా? వాళ్ళ అన్నయ్య గాని, వాళ్ళ హస్బెండ్ గాని, అసలు వాళ్ళ అమ్మగారు గాని, వాళ్ళ అత్తగారు గాని ఎక్కడ చూసినా అందరి సైడ్ నుంచి క్లారిటీగా ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదు అనే చెప్తున్నారు. పోనీ ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా ఏమన్నా చెప్తే ఎంక్వైరీలో బయటపడొచ్చు అనుకుంటే ఏమీ లేదు. ఇది పోలీసులకే మిస్టరీగా ఉందండి. మధ్య మనం మామూలు సాధారణ పౌరులు మనకి ఎలా అర్థమైతే పోలీసులకే మిస్టరీగా ఉంది. కాకపోతే తను ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ రోడ్డు మీద షాప్కి వెళ్ళేది, ఇక్కడ లోకల్ అందరితోటి తను మాట్లాడేదట బానే. మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాం, ఇక్కడే కాలనీలో ఉంటాము. తన అన్నది కూడా మెయిన్ రోడ్కి వెళ్ళి ఉంది, అక్కడనే ఉంది. కానీ ఇంత దారుణం జరుగుతుందని వాళ్ళు అనుకోలే, ఊహించలే కూడా. అది ఒక రైల్వే ట్రాక్ మీద పోయి చనిపోవడం అనేది చాలా దారుణం అండి. ఎలా ఉంది అది చూశారు కదా మీరు. వాళ్ళ భర్త కూడా చాలా భావోద్రేకానికి గురై చాలా ఫీల్ అవుతుండు. అది ఎవరమైనా మనం వెయిట్ చేయాల్సిందే. దీని వెనక ఏం మిస్టరీ ఉంది అనేది బయటకు వెళ్ళినాక అప్పుడు అందరికి తెలుస్తుంది మనకు. ఆఖరి చూపు చూసుకోకుండా అయిపోయిందండి పరిస్థితి. అంటే ఆ ఫేస్ అదంతా ట్రైన్ కింద పడి అబ్బాయిది పాపం నలిగిపోయింది. అది కనీసం వాళ్ళ తండ్రికి ఆఖరి చూపు చూసుకోవడానికి పరిస్థితి కూడా లేదు. అంత ఏదున్న పిల్లల్ని చంపే అధికారం ఆమెకు లేదండి. ఆమె అయితే రాంగ్ డిసిషన్. సరే ఏ సమస్యలు ఉన్నా కానీ అంత మంచి పిల్లల్ని ఆమె చంపే అధికారం లేదు. ఆమె చాలా తప్పు. మీరు చెప్పండి. అంటే ఎప్పుడన్నా ఈ చుట్టుపక్కల రావడం గానీ, చూడడం గానీ, కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడడం కిరాణా జనరల్ స్టోర్ కి వచ్చి మామూలుగా సింపుల్ గా తీసుకొని పోయేది, కానీ ఇట్లా జరుగుతుందని మేము కూడా అనుకోలే. పిల్లలు కూడా వచ్చేవాళ్ళు, పిల్లలు కూడా వచ్చేది, తిరిగేది వాళ్ళు. కానీ ఇందులో ఆమె చనిపోయిందంటే ఏదో మిస్టరీ ఉండొచ్చు, లేకపోతే ఎవరు కూడా ప్రాణం తీసుకోవాలని ఎవరికి ఉండదులేండి. అసలు గొడవలు పడే మనస్తత్వం కూడా కాదంట. ఎప్పుడు సౌమ్యంగా నార్మల్ గా అందరితో కలుపుగోలుగా నవ్వుకుంటూ ఉంటారంట. అవునవును, కరెక్ట్. ఇలాంటి డెసిషన్ తీసుకున్న తర్వాత అసలు ఎవరికి ఏం అర్థం, సడన్ షాక్ లో ఉన్నారు అందరు. అవునవును, అందరు కూడా కాలనీ వాసులు కూడా అదే. ఎప్పుడు గొడవలు అయినట్టు గానీ ఏది కూడా లేదు. అది మోస్ట్లీ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారంటే ప్రశాంతంగా ఉండి ఈ కాలనీలో మాత్రం ఇది గ్రేటర్ కమ్యూనిటీ అండి. ఇక్కడ ఎవరు ఇల్లు తీసుకున్నా గానీ ఇల్లు గ్యాప్ ఉంటే చాలా ప్రశాంతంగా కోరుకునే వాళ్ళే ఇక్కడికి వస్తారు. వాళ్ళ డిసిషన్ ఇక్కడ తీసుకున్నారంటే మాత్రం సూపర్బైట్ టౌన్షిప్ ప్రశాంతంగా ఉండే వాళ్ళే కోరుకుంటారు. మంచి అభిరుచి ఉన్న వాళ్ళే. వాళ్ళు భర్త తను ఒక 1 lakh వరకు తను సంపాదిస్తాడట, భర్త కూడా దుబాయ్ లో సంపాదిస్తాడు. ఏదైనా పిల్లలు ఎదిగినాకనండి 10th ఇంటర్మీడియట్ స్టేజ్ ఉన్నప్పుడు బయట మేము చెప్పేది ఏంటంటే తండ్రి కూడా ఎమ్మటి ఉండాలి. ఎందుకంటే కౌమార దశ అది, అంటే టీనేజ్. ఆ టీనేజ్ పిల్లలకు తల్లి ఏమైనా రాంగ్ డిసిషన్ తీసుకున్నా తండ్రి చెప్పేటట్టు ఉండాలి. తండ్రి కూడా అందరికి బయట సమాజంలో మాత్రము పిల్లలకు తండ్రి దగ్గరుండి ఒక గైడెన్స్ ఇస్తుండాలి. ఏంటి విజయశాంతి రెడ్డి గారు అసలు ఎవరికి తెలియకుండా ఉంది. 2 పిల్లలతో చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చాలా దారుణంగా చనిపోయింది. చూసినారు కదా ఎలా ఉందో. అదే చూసిన. అది ఎట్లా చనిపోయిందో ఏమో, అంత మనుషులే గానీ మరి ఎట్లా వచ్చిందో కారణం మనకైతే తెలియదు కదా. ఏంటంటే ఇప్పుడు మనకు అందరు లోపల వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు తెలిసలేదు కదా. ఇప్పుడు బయట వాళ్ళు మనం ఏమైనా పడితే ఎవరైనా చూస్తే అరే బాబు ఇది అది ఎట్లా చనిపోయారు అదే ఇది అని చెప్పొచ్చు మనం. అంటే ఎలా ఉంటారు వాళ్ళు మామూలుగా పిల్లలు గానీ వాళ్ళు కానీ మంచిగా ఉంటారు. ఎవరు తిరుగుపోరు, వారి కాల జాయిన్ తీసుకుంటారు. ఆ అమ్మాయి మంచిగా పోతుంది, వస్తారు, వెళ్ళిపోతారు. మంచిగా మంచోళ్ళే. వీళ్ళు తిరుగు వాళ్ళు ఏం పని ఏందో వాళ్ళేందో జాగ్రత్త అది వాళ్ళ మంచోళ్ళే వాళ్ళు. పిల్లలు కూడా ఈ షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు. పిల్లలు వచ్చేది, తీసుకుపోయేది, తినేది, పోయేది, వాళ్ళ పని వాళ్ళే చూసుకుంటూ వెళ్ళిపోయేది. కానీ ఒకరిది ఇవన్నీ వాళ్ళ ఏముందో మరి అది చేస్తే ఇంకేమిందో ఇక భగవంతు తెలుసు, వాళ్ళకే తెలుసు. అంటే మీరేమనుకున్నారు అంటే ఎప్పుడన్నా వాళ్ళు గొడవలు పట్టడం ఇట్లాంటివి ఏమైనా జరిగాయి? అది ఎప్పుడు ఏం లేదు, జరగలేదు. మనకు అది మన పర్మిషన్ కూడా ఎట్లా మనకేం రాలేదు, సౌండ్ కూడా రాలేదు. వాళ్ళు ఏం చేసారు వాళ్ళు తెలుసు. అది ఏంటంటే మనం బయట ఏమైనా ఉంటే మనం చెప్పుకోవచ్చు. అది ఇట్లా గొడవ అయింది ఐజా పైజా అని మనం చెప్పొచ్చు. అక్కడైతే ఏం లేదు.
వాళ్ళ బిల్డింగ్ కూడా వాడి బిల్డింగ్ పక్కన కూడా ఏం సౌండ్ రాదు, ఏం రాదు. వాళ్ళంతా వెళ్ళిపోతారు, వాళ్ళంతా కొత్తగా కడుతున్నారు కదా, అది అందులో కూడా కొంచెం మీరు వర్క్ చేశారని. చేసినాం 2, 3, 4, 5 బిల్డింగ్ కట్టినాం, కానీ అలాంటి అయితే మాకైతే ఏం రాలేదు. సో ఇందులో కాలనీలో బిల్డింగ్లు కడతారా మీరు? బిల్డింగ్ కడతాం. మా ఏసీ ఉన్నాడు, ఆయన కింద నేను సూపర్వైజర్ చేస్తాను. ఓకే. సో ఎప్పుడు కట్టించేటప్పుడు ఎప్పుడు అట్లాంటిది ఏం గొడవ? ఏం లేదు. మంచిగానే ఉంటారు వాళ్ళు, మంచిగా చేసి. మరి అది ఎట్లా అయిందో ఇక మీరే ఏదో చేసుకొని అదేదో పట్టుకోవాలి. డబ్బులు కూడా ప్రాబ్లం లేదు వాళ్ళకి, డబ్బులు గిట్లా ఏం ప్రాబ్లం లేదు. డబ్బులు గిట్ల వాళ్ళ సంసారం ఇట్లా వాళ్ళు ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఇక అది ఎట్లా జరిగిందో ఏమో, ఇక అదే మీరు గానీ వీడియోలు గానీ ఏమైనా కానీ మీరే పట్టుకోవాలి. కానీ బాధ కదా, అంటే సడన్ గా మీకే షాక్ అవు. ఎందుకంటే మనం అంత మంచులు పోతురు అంటే ఏందని అంటూ ఏం అర్థం అవుతుంది మనకని చెప్తున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు